ఈరోజు మనం చావైన పాపాల యొక్క అద్దములో మనం ఆత్మ పరిశీలన చేసుకుంటుండగా ఈ చావైన పాపాలలో ఒకటేమిటి అంటే క్రోధము, కోపము. నేను ఒక పుస్తకాన్ని చదువుతుంటే ఒక చక్కని మాట నాకు తటస్థించిందండి. ఏమిటి అంటే 100 సంవత్సరాల స్నేహం అంటండి. వినండి, 100 సంవత్సరాల స్నేహం ఒక్క కోపపు మాటతోటి తెగిపోద్దంటండి. నువ్వు 100 సంవత్సరాలు చేసిన స్నేహం కూడా అంటండి ఒక్క కోపంతో, ఆ ఆలోచన లేకుండా కోపంతో, ఆ ఉద్రేకంతో చేసినటువంటి ఆ ఒక్క మాటతోనంటండి 100 సంవత్సరాల స్నేహం కూడా ఏమైపోద్దంట, తెగిపోద్దంటండి. ఈ క్రోధము, ఈ కోపము చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ కోపం హత్యకు దారి తీస్తుంది, చంపటానికి కూడా వెనుకడిగేటట్లుగా చేయదండి కోపం. మరీ ముఖ్యంగా కొంతమందిలో ఈ కోపం ఎక్కువగా ఉంటుందండి. కోపం ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా మాట్లాడే మాట ఏంటి తెలుసా? నేనింతే. ఏమంటారు? నేనింతే, మా ఇంట్లో వాళ్ళు ఇంతే, మేము మారం. అదేమంటే దానికి వాళ్ళు వెనకేసుకొని వచ్చే పదం ఏంటంటే మేము నిజాయితీ పరులం. ఏంటంట? మేము నిజాయితీగా ఉంటాం కాబట్టి మా కోపం ఎక్కువ. వద్దండి, తీసివేసుకోవాలి. యేసు ప్రభువుని బంధించటానికి శత్రువులు వచ్చారు, సైనికులు వచ్చారు. పేతురు గారి కోపం వచ్చింది. ఏమొచ్చింది? ఏం చేశాడు? కత్తి తీసుకొని మాల్కుస్ అనేటువంటి సైనికుని యొక్క చెవిని కత్తిరించాడు. ఆ క్రోధంలో, ఆ కోపంతో ప్రభు ఏమన్నాడు తెలుసా? పేతురు, కత్తి ఎత్తువాడు కత్తితోనే మరణిస్తాడు. కత్తిని నీ వరలో పెట్టు. కోపానికి అన్వయించుకోవచ్చండి ఈ మాటని. ప్రియులారా, క్రోధముతో, కోపములో ఉన్నటువంటి వాడు, కోపం అధికముగా ఉన్నటువంటి వాడు ఆ క్రోధములోనే, ఆ కోపములోనే మరణిస్తాడు. జాగ్రత్త. దీన్ని తక్కువగా మనం చూడకూడదు ప్రియులకు దేవుని బిడ్డలారా. కొన్ని వాక్యాలు చదువుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుకుందాం. నరహత్య అంటే కత్తి తీసుకొని చంపనక్కర్లా. ఈ రోజుల్లో మాటలతో చంపేస్తున్నాం. ఎలా చంపుతున్నామండి? మాటలతోనే చంపేస్తున్నాం. నాలుక అన్నిటికంటే పదునైన కత్తండి. చాలా జాగ్రత్తగా ఉండాలి దీనితోటి. తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును. తన సోదరుని అవమానపరచువాడు న్యాయ సభ ముందుకు వస్తాడు. తన సోదరుని అవివేకి అని పిలిచినవాడు నరకాగ్నికి లోనవుతాడు. కోపములో ఉన్నప్పుడు, క్రోధములో ఉన్నప్పుడు వ్యర్థుడా అని పలికినా గాని అది మనల్ని నరకాగ్నికి దారి తీస్తుందంటే, చావైన పాపాల యొక్క గుణం, స్వభావం ఏంటంటే ప్రియులారా, ఈ చావైన పాపాలను మన నరకాగ్నికి తీసుకుని వెళతాయి, పాపములోనికి తీసుకుని వెళతాయి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. యాకోబు రాసినట్టు లేఖ 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం ప్రియులారా. వాక్యాన్ని చదువుతున్నాను, వినండి. నా ప్రియ సోదరులారా, దీనిని జ్ఞాపకముంచుకొనుడు. ప్రతి వ్యక్తియు ఆలకించుట యందు చురుకుదనమును. ఆలకించేటప్పుడు ఏముండాలంటే మనకి చురుకుదనమును, మాట్లాడుట యందు నిదానత్వమును ప్రదర్శించాలి. తర్వాత ఏముందండి? త్వరపడి కోపించరాదు. త్వరపడి కోప్పడమాకండి. ఇలారా, నోటి నుండి జారినటువంటి మాట మరలా తిరిగి నోట్లోకి రాదు. ఒక్కసారి మాట జారిన తర్వాత కోపంలో
మరలా ఎన్నిసార్లు చెప్పినా కొన్నిసార్లు పనికిరాదు. ఎన్నిసార్లు చెప్పినా కానీ ఇంకా రాదు. అతికించింది ఎప్పటికీ అతికించిందే. విరక్కొట్టకుండానే చూసుకోవాలి, మనస్సుని విరక్కొట్టకుండానే చూడాలి. మన మాటలతోటి జాగ్రత్త వహించటానికి ప్రయత్నము చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డారా, మీకు ఆల్రెడీ చెప్పాను. మత్తయి శుభవార్త 26వ అధ్యాయం 52వ వచనములో యేసు ప్రభు అంటున్నాడు, కోపముతో పేతురు మాల్కుస్ అనేటువంటి సేవకుని యొక్క చెవిని తెగ నరిపినప్పుడు, పేతురు, కత్తి ఎత్తువాడు కత్తితోటే మరణిస్తాడు, కాబట్టి నీ కత్తిని నీ వరలో పెట్టుకో ఆయనని చాలా హెచ్చరిక చేస్తున్నాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఇందాకలా మనం చెప్పుకున్నాం ఏమిటి, కయ్యూనుడు కూడా క్రోధముతోటి తమ్ముణ్ణి చంపివేశాడు. ఈ యొక్క ముగ్గురు, ఆ యొక్క 10 మంది అన్నలు కూడా ప్రియులారా యోసేపుని క్రోధముతో కోపముతోటే చంపాలని ప్రయత్నం చేశాడు. కానీ మనందరం గుర్తుంచుకోవాల్సిన సత్యం ఏమిటి అంటే, నేను క్రోధముతో ఉంటే దేవుడు అతని పక్షాన ఉంటాడు. ఎవరైతే బాధితుడు ఉంటాడు కదా ఆ వ్యక్తి పక్షాన దేవుడు ఉంటాడు. మన వాక్యంలో చదువుకుంటాం, ఆదికాండము చివరి అధ్యాయంలో ప్రియులారా యోసేపు అంటారు, మీరు నాకు కోపముతో కీడు తలపెట్టిరి, కానీ దేవుడు ఆ కీడును నాకు మేలుగా మార్చాడు. కీడును ఏ విధంగా మార్చాడంటండి? మేలుగా, దీవెనగా మార్చాడంటండి. ఆ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. చివరి అధ్యాయం, ఆదికాండము చివరి అధ్యాయంలో యోసేపు చక్కగా ఈ మాట పలుకుతాడు. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరు నాకు కీడు తలపెట్టితిరి, కానీ దేవుడు ఆ కీడును మేలుగా చేసెను, మేలుగా మార్చను. పిల్లారా చూడండి, మనం ఒకవేళ ఆ క్రోధములో, ఆ కోపముతో, ఆ పగలో, ఆ ద్వేషముతో పిల్లారా ఒక వ్యక్తికి మనం కీడు తలపెట్టొచ్చండి, ఒక వ్యక్తికి మనం ద్వేషం చేయొచ్చండి, ఒక వ్యక్తి కీడు చేయొచ్చండి. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, అతను బలహీనుడై ఉండవచ్చు, అతను ఆ సమయంలో బలహీనుడై ఉండవచ్చు గాక, కానీ ఆ బలహీనుని పక్షాన నీకంటే బలవంతుడైన దేవుడు ఉన్నాడో, దాన్ని మనం మర్చిపోకూడదు. నీ ద్వేషముతో, నీ పగతో, నీ క్రోధముతో నువ్వు వెళ్ళేసి ఒక వ్యక్తికి ఇదిగో హాని చేస్తే, దేవుడి పిల్లారా అతనికి ఆ కీడును మేలుగా మారుస్తాడు, దీవెనగా మారుస్తాడు, ఆశీర్వాదముగా మారుస్తాడు. కానీ నీ ద్వేషము, నీ పగ, నీ కోపం అనేటువంటిది నీకు శాపముగా మారే ప్రమాదం ఉంది. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. దీని దగ్గరకు రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మీరందరూ నన్ను అడగొచ్చండి, చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే, ఫాదర్ ఒకడు ఎవడైనా కానీ తప్పు చేస్తున్నాడు, అది నిజంగా తప్పండి, అది అన్యాయం, అది అక్రమం, కళ్ళెదురుగా ఉంది, నేను కోప్పడకూడదా? దానికి యేసు ప్రభు పెట్టిన పేరేంటంటే ధర్మబద్ధమైన కోపము. ఏంటిదండి? ధర్మబద్ధమైన కోపం. యేసు ప్రభు ఒక రోజున దేవాలయానికి వెళ్ళాడు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. అక్కడ ఏం జరుగుతుంది? యెరూషలేము దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. ప్రార్థన చేసుకోవాల్సినటువంటి ప్రదేశంలో ఏం జరుగుతుందండి? ఏం చేశాడు యేసు ప్రభు? తాడు తీసుకొని కొరడాబేని బాధటం మొదలుపెట్టాడు. దొరికినట్టుగా బాధటం మొదలుపెట్టాడు. అదే చేసింది ఆయన. యేసు ప్రభుని చంపింది ఎందుకో తెలుసా? యేసు ప్రభుని చంపింది ఎందుకో తెలుసా? అన్నా కైఫా అనేటువంటి వాళ్ళు మామ అల్లుళ్ళు. ఎవరండి? మామ అల్లుళ్ళు. ఆ యెరూషలేముకి దగ్గరలో 4 బజార్లు ఉంటాయి అంటండి. కొద్దిగా బైబిలేతర గ్రంథాలు చదివితే తెలుస్తుంది. ఇది 4 బజార్లు ఉంటాయి అంటండి. ఆ 4 బజార్ల నిండా వ్యాపారమేనంటండి. ఆ సమయంలో ఈ 4 బజార్లను కూడా ఈ అన్నా కైఫాలు ఇద్దరు కబ్జా చేసేసారంటండి. వీళ్ళిద్దరు వ్యాపారం నడిపించేవాళ్ళు అంటండి. ఈ అన్నా కైఫా వాళ్ళ వ్యాపారానికి యేసుప్రభు అడ్డం వస్తున్నాడని నిందలు మోపి చంపించారు. ఇదొక కారణం అండి, గమనించండి. యేసుప్రభు అంతటి వాడే కొరడా తీసుకొని బాధటం మొదలుపెట్టాడు. కోపంతో రగిలిపోయాడు ఆయన. ఇది ధర్మబద్ధమైన కోపం అండి, ఇది ధర్మబద్ధమైన కోపం. దీనిలో తప్పు లేదు. ఇది ధర్మం కోసం మాట్లాడేది. మహాత్మా గాంధీ ఏమంటారంటే దీని గురించి, తప్పు చేసేవాడి కంటే కూడా ఇది తప్పు అని తెలిసి
దాన్ని ఖండించినటువంటి వాడికి ఎక్కువ బాధ్యత ఉంది. అర్థమవుతుందా? తప్పు చేసేటువంటి వాడికంటే కూడా ఇది తప్పు, ఇది అన్యాయం, ఇది అక్రమం అని తెలిసి దాని గురించి మాట్లాడకుండా కూర్చుంటాడు చూడు. మాట్లాడగలిగి ఉండి కూడా మాట్లాడకుండా కూర్చుంటాడు చూడు, వాడి మీద ఎక్కువ పాపం ఉంటుంది. ఉదాహరణ చెప్తాను, ఇది కోపం గురించి కాదు, కొంచెం అర్థమయ్యేటట్లుగా చెప్తాను. పిలాతుడి దగ్గరికి భార్య వచ్చింది. ఎవరొచ్చారు? భార్య వచ్చింది. భార్య వచ్చి అన్నది, అయ్యా ఆయన నీతిమంతుడు, నాకు దర్శనం కలిగింది, నువ్వు అనవసరంగా ఆయన గురించి జోక్యం చేసుకోమాకయ్యా, ఆయన నీతిమంతుడు అయ్యా, నాకు దర్శనం వచ్చింది, ఆయన గురించి నువ్వు జోక్యం చేసుకోమాకయ్యా అంటే పిలాతుడు ఏం చెయ్యాలి? నీతిమంతుడు కాబట్టి నేను విడిపించాలని ప్రయత్నం చేయాలి, అవును కదా? కానీ దానికి బదులుగా ఏం చేశాడు? ఈ నీతిమంతుని రక్తంలో నాకు సంబంధం లేదు అని ఏం చేశాడు? చేతులు కడుక్కున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? మనశిక్ష విధించింది ఆయన కాదా? పిలాతుడేగా విధించింది. చెయ్యాల్సిందంతా చేసి, చెయ్యాల్సిన అన్యాయం అంతా చేసి తర్వాత చేతులు కడుక్కుంటే పోద్దండి? పోదు. ఏమయ్యాడో తెలుసా పిలాతుడు? యేసు ప్రభు చచ్చిపోయినట్టు 4 సంవత్సరాలకి, సుమారుగా 3.5 సంవత్సరాలకి పోస్ట్ నుంచి పీకేయబడ్డాడు. రోము నగరానికి రమ్మన్నారు. చరిత్ర చెప్తున్నా, ఫ్లావియస్ యోసేబియస్ అనేటువంటి చరిత్రకారుడు పిలాతుడు ఎలా చనిపోయాడని రాస్తాడండి. ఎలా చనిపోయాడంటే రోము నగరానికి రమ్మన్నారు. ఎందుకంటే అతడు కొన్ని హత్యలు చేపించాడు పిలాతుడు న్యాయ తీర్పు చేయకుండానే. కాబట్టి ఏమన్నారంటే, నువ్వు తెల్లారి పొద్దుటికల్లా నిన్ను నువ్వు చంపుకోవాలని చెప్పారు. చివరికి పిలాతుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయి రోము నగరంలో ఒక కాలువ ఉంటుందండి. ఆ కాలువలో పడిపోతే అక్కడ నుండి పందికొక్కులు అతని శరీరాన్ని పీక్కొని తిన్నాయంటండి, పిలాతుని యొక్క శరీరాన్ని. అర్థమవుతుందా? తప్పు చేసినటువంటి వాడికి శిక్ష తప్పదు ప్రియులారా, జాగ్రత్తగా ఉండండి. అంత భయంకరమైన చావు చచ్చాడు పిలాతుడు, యేసు ప్రభుకు మరణశిక్ష విధించినటువంటి వాడు. ఇది ఈ అంశంలో మాట్లాడుతూ ఉండగా నాకు జ్ఞాపకం వచ్చిన అంశం ప్రియులారా. ఇదిగో అన్యాయం జరుగుతున్నప్పుడు, అక్రమం జరుగుతున్నప్పుడు నాకు సంబంధం లేదులే, గద్దించకుండా ఏ తప్పురా అనకుండా మనం ఉంటే, నేను కోపడతలేదుగా అనుకుంటే తప్పండది. ఎక్కడైతే అన్యాయం ఉందో, అక్రమం ఉందో, ధర్మబద్ధమైన కోపానికి గురి కావాలి మనం. ఇదిగో ఆ శిలువ మీద వేలాడుతున్నప్పుడు 2 దొంగవాళ్ళు ఉన్నారండి, అవునా కాదా? ఒకడేమన్నాడు? వాడు శిక్షను అనుభవించుకుంటా కూడా యేసుప్రభుని నిందించడం మొదలుపెట్టాడు. అర్థమవుతుందా? ఆ సమయంలో మంచి దొంగవాడు ఏమన్నాడు? చదువుకుంటే అక్కడ అర్థమవుతుంది, గద్దిస్తాడు. ఏం చేస్తాడు? గద్దిస్తాడు. లూకాసు వార్త 23వ అధ్యాయం. అది మనం కూడా చెయ్యాలి. ధర్మబద్ధమైన కోపం తప్పు కాదు పిల్లారా. ఆ సమయంలో మంచి దొంగవాడు చెడ్డ దొంగవాడిని ఏమంటాడు పిల్లారా? 40వ వచనాన్ని చదువుకున్న 23వ అధ్యాయం. రెండవ వాడు మనని గద్దించుచు ఏం చేస్తున్నాడు? తప్పుని గద్దిస్తున్నాడు. వాడు శిక్షణ అనుభవించుకుంటే గద్దిస్తున్నాడు తప్పుని. రెండవ వాడు వారిని గద్దించుచు, నీకు దైవ భయము లేదా? నీవు కూడా అదే శిక్షణ పొందుచున్నావు కదా. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది. మనము మన పనులకు తగు ఫలములను అనుభవించుచున్నాము. కానీ ఇతడు ఏ తప్పిదమును చేసి ఎరుగడు. ఆ మంచి దొంగవాడు తప్పు చేస్తున్నటువంటి వాడిని ఏం చేస్తున్నాడు? గద్దిస్తున్నాడు. అది పాపం కిందకి రాదండి, అది మన బాధ్యత. అదేమవుతుంది? మన బాధ్యత. కోపడొద్దు అంటున్నాడుగా దేవుడు, కోపపడకూడదు అంటున్నాడు కదా. చావైన పాపం అంటున్నారు కదా ఫాదర్ విజయరాజు అనండి. ఏ ఎండకు గొడుగు పట్టడం కాదండి, ఏ ఎండకి ఆ గొడుగు పట్టడం అంటే కాదండి పవిత్రంగా ఉండటం. కానీ దేని గురించి మాట్లాడుతున్నాడంటే, అనవసరంగా అధర్మంగా ఎవరి మీద కోపడమాకు. పిల్లవాడు తప్పు చేస్తున్నాడు, ఫాదర్ గారి వాళ్ళ కోపడొద్దు అన్నాడు అని పిల్లవాడు తప్పు చేస్తున్నాను కోపడకుండా ఉన్నావు అనుకో, అది తప్పు అయిద్దండి. పిల్లవాడిని గద్దించాలి. అర్థమవుతుందా? పిల్లవాడిని గద్దించాలి, తప్పు చేస్తున్నప్పుడు గద్దించాలి. అది పవిత్రత కిందకు వస్తుంది. అర్థమైంది అనుకుంటానండి. ఏది తప్పు ఏది ఒప్పు, కోపములో ఏది తప్పైన కోపము ఏది ఒప్పైన కోపము, దాని గురించి ధ్యానం చేసుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నాలో
అనవసరంగా ఎవరి మీద క్రోధముతో ఉన్నట్లయితే క్రోధము హత్యలకు దారి తీస్తుందండి. ఈ ఆధునిక ప్రపంచంలో దారుణమైన హత్యలు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులకు దేవుని బిడ్డలారా. ఈ క్రోధాన్ని, ఈ కోపాన్ని దగ్గరకు రానివ్వకుండా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని కృప కొరకై దేవుని వేడుకుందాం. ఒకవేళ మనలో గడచిన కాలంలో ఎప్పుడైనా కానీ అనవసరంగా ఒకళ్ళ మీద నోరు పారేసుకుంటే, క్రోధముతో ఉన్నట్లయితే, ద్వేషముతో ఉన్నట్లయితే మనల్ని క్షమించమని ఆ దేవాది దేవుని ఈ రోజున ప్రత్యేకంగా ప్రార్థన చేసుకుందాం. కోపములో మనం ఒకవేళ చీటికి మాటికి కోపం పడేటువంటి వాళ్ళమైతే, దేవా నాకు శక్తినివయ్యా కోప్పడకుండా ఉండటానికి, శాంత స్వభావంగా ఉండటానికి నాకు శక్తినివయ్యా అని ఆ దేవాది దేవుని భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేసుకున్న పిల్లలు అందరి చేతులు జోడించుదాం. ఒక్కసారి అందరి చేతులు జోడించి మనలో ఉన్న పాపాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు గొప్ప అవకాశాన్ని ఇస్తున్నాడు బిడ్డలారా. దేవుని సన్నిధిలో ఉన్నావు నీవు. ఏ పాపమైనా కావచ్చుగాక. మనలో గర్వం అనే పాపం ఉందా? ఈర్ష్య, ద్వేషం అనే పాపం ఉందా? మనలో కోపం అనే పాపం ఉందా? మనలో తెలియకుండా తాగుడికి, వ్యసనాలకి, తిండిపోతుతనానికి బానిసలం అయిపోయామా? దేవా నేను పాపినయ్యా, నన్ను క్షమించు తండ్రి. మనలో దురాశ, ధనాశ ఉందా? దేవా నన్ను క్షమించయ్యా. దేవుని కంటే ఎక్కువగా ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవా నన్ను క్షమించు తండ్రి, నా పాపాలు మన్నించు నాయన. అదేవిధంగా మనలో ఇంకా ఇతరత్ర పాపాలు ఏమైనా ఉన్నాయా? దేవా యేసయ్య నన్ను కనికరించు తండ్రి, నన్ను క్షమించు నాయన. పిల్లరా, ప్రతి ఒక్కరం కూడా దేవుని సన్నిధిలో ఉన్నామని గుర్తుంచుకుందాం. మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకుందాం. పిల్లరా, అంగీకరించుదాం. పిల్లరా, సామెతల గ్రంథకర్త పలుకుతున్నాడు, పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడు, కానీ నా సన్నిధికి వచ్చి పాపమును అంగీకరించుకునేవాడు దీవించబడతాడు, జీవిస్తాడని పలుకుతున్నాడు. పాపమును దాచిపెట్టుకునేవాడు బాగుపడడు, నాశనమగును. కానీ ఆ పాపాన్ని అంగీకరించువాడు, ఆ పాపాన్ని ఒప్పుకునేవాడు జీవిస్తాడు, నా దీవెన పొందుకుంటాడు అని పలుకుతున్నాడు. పాపము క్యాన్సర్ పుండు లాంటిది. ఆ పాపాన్ని దాచిపెట్టుకుంటే ఆ పాపం కారణంగా నాశనం అయ్యేది నేనే. యేసయ్యా, యేసు రాజా, దావీదు కుమారా నన్ను కనికరించయ్యా, నా పాపాన్ని కడిగివేయి తండ్రి, నీ సిలువ రక్తముతో కడిగివేయి తండ్రి, నన్ను శుద్ధి చెయ్యి ప్రభువా, నా పాపాలను శుద్ధి చేయండి తండ్రి. మనలో ఉన్న పాపాలన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా. మనలో ఉన్న చెడుని జ్ఞాపకం చేసుకుందాం. కడిగి వేయమని, శుద్ధి చేయమని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, యేసు రాజా, సిలువలో మా పాపముల కొరకే మరణించినటువంటి దైవ కుమారా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభువా. నాయనా, ఈరోజు మా జీవితాన్ని 7 చావైన పాపాల యొక్క వెలుగులో పరిశీలించుకోమని చెప్తున్నావు తండ్రి. ఒకవేళ మాలో ఈ 7 చావైన పాపాలు ఉన్నట్లయితే ఈనాడు ప్రభువా, నేను కన్నీటితో, పశ్చాత్తాపముతో, హృదయ పరివర్తనతో నా పాపముల కొరకై పశ్చాత్తాపడుతున్నాను తండ్రి. నీ సిలువ రక్తంతో నన్ను కడిగి వేయండి, నీ పరిశుద్ధ రక్తంతో నన్ను శుద్ధి చేయండి, నా పాపాలను కడిగి వేయండి నా ప్రభువా. ఒకవేళ నా పాపములను నేను తెలియకుండా నా వెంట మోస్తున్నానేమో, నా పాపములు నా బిడ్డలకు శాపముగా మారుతున్నాయేమో తండ్రి, నన్ను క్షమించు నాయనా, నన్ను మన్నించు తండ్రి. నా పాపములను ఒక పరిశుద్ధ రక్తముతో కడిగి వేయండి నాయన. నువ్వు అంటున్నావే, యెషయా గ్రంథం 1:18 నువ్వు పలుకుతున్నావు నాయన, నీ పాపములు ఎర్రగా సింధూరముగా ఉన్నా కానీ వాటిని తెల్లగా మారుస్తానని పలికిన దేవా, నీకు స్తోత్రాలయ్యా. నన్ను కడుగుము నాయన, నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచు నాయన. నీ సన్నిధిలో ఉన్న బిడ్డలందరినీ దీవించండి ప్రభువా, ఆశీర్వదించండి ప్రభువా, అభిషేకించండి నాయన. ప్రతి పాపాన్ని యేసయ్య పవిత్ర రక్తముతో కడిగి వేయండి నాయన. పేతురు గారు రాసిన లేఖలో, నిష్కళంకమైన గొర్రెపిల్ల యొక్క పరిశుద్ధ రక్తముతో మీ పాపములు కడిగి వేయబడ్డాయి. యోహాను రాసిన మొదటి లేఖలో ప్రభువా, యేసు రక్తం మన పాపములన్నిటి నుండి మనం కడిగి వేస్తుందని పలుకుతున్నావు ప్రభువా. నీకు స్తోత్రాలు. నా పాపాలను కడిగి వేయండి తండ్రి,
శుద్ధి చేయండి నా ప్రభువా.